విమర్శలు చేసే వరకు ఇప్పుడు నేను ఏ పార్టీపై విమర్శలు చేయను. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా నాకు సమానం కాబట్టి నా కేసు వరకు నా కేసులో నిజాలు నేను మాట్లాడే అధికారం హక్కు నాకుంది. అధికారం కాదు, హక్కు నాకుంది. శాసన సభ్యులుగా అందరు సభ్యులకి నేను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఎటువంటి మాట అనను. నా కేసులో ఉన్నప్పుడు నా కేసు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, నా కస్టోడియల్ టార్చర్ గురించి వచ్చినప్పుడు కేసు వేసిన వ్యక్తిగా దాని మీద మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంటుంది. బట్ నియమ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటిస్తాను. ఇదంతా కూడా ఇప్పుడు అధికారుల స్థాయిలో జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిందే అప్పుడు ఉన్న ఈ అధికారులు మీపై దాడి కానీ అంటే ఖచ్చితంగా పెద్దలే చెప్పింది. అందుకనే కదా నేను పెద్దల పేర్లు కూడా అందులో పెట్టింది. పెద్దలు చెప్పకుండా అప్పటికప్పుడు రాజద్రోహం కేసు పెట్టి అప్పటికప్పుడు తీసుకెళ్ళి అన్నీ చేశారు. ఇదంతా దీని వెనకున్న పెద్ద ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఒక స్పీడ్ అందుకుంది. రైలు పట్టాలకు ఎక్కింది. ఇన్నాళ్ళు పట్టాలు వేరుగా రైలు వేరుగా ఉంది. ఇప్పుడు రైలు పట్టాలు ఎక్కింది. అది ఎక్స్ప్రెస్ వేగంలో వెళ్తుందా, మరి కొత్తగా ఎదుటి వచ్చింది వందే భారత్ స్పీడ్లో వెళ్తుందా, లేక రేపు ఎప్పుడో రాబోయే బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్తుందా అనేది రాబోయే కొద్ది వారాల్లో మనకు తెలుస్తుంది. ఓకే, ఏముంది మీరందరూ చూశారుగా, మీరందరూ చూసే ఉంటారుగా. ఖచ్చితంగా ఏం చేస్తున్నాము, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాము, సంతృప్తికరంగా సాగినాయి. కొత్త వారికి ఆల్మోస్ట్ అందరికీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. 164 సభ్యుల్లో మరి ఆల్మోస్ట్ 130 మందితో 130 మంది మాట్లాడే అవకాశం మా స్పీకర్ గారు అలాగే నేనున్న సమయంలో కూడా అది చాలా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం అయింది. పయ్యావుల కేశవ్ గారు కూడా గతంలో ఇంత షార్ట్ టైంలో ఎప్పుడూ మాట్లాడలేదని కూడా ఆయన సభలో కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకే రావట్లేదు. ఇప్పుడు గుజరాత్లో గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా లేదు, సిక్కింలో లేదు, నార్త్ ఈస్ట్లో 3 చోట్ల లేదు, రేపు మహారాష్ట్రలో కూడా ఉండదు. సో మరి సభ్యులు లేనప్పుడు నాకు ఇవ్వట్లేదు అంటే ప్రజలు తిరస్కరించారు. దానికి స్పీకర్ గారినో లేదంటే ఇంకో రకంగానో అనుకోవటానికి అవకాశం లేదు. దీని తర్వాత గుజరాత్ వాళ్ళు మానేశారు అనుకుంటే వేరు. గుజరాత్ కూడా దీనికన్నా ఎక్కువ నెంబర్ ఉంది, అయినా ఇవ్వలేదు కదా. సో మరి వాళ్ళే ఇవ్వనప్పుడు ఇలాగా మారాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష హోదా లేదు, సిక్కింలో లేదు, నార్త్ ఈస్ట్లో 3 చోట్ల లేదు, రేపు మహారాష్ట్రలో కూడా ఉండదు. సో మరి సభ్యులు లేనప్పుడు నాకు ఇవ్వట్లేదు అంటే ప్రజలు తిరస్కరించారు. దానికి స్పీకర్ గారినో లేదంటే ఇంకో రకంగానో అనుకోవటానికి అవకాశం లేదు. దీని తర్వాత గుజరాత్ వాళ్ళు మానేశారు అనుకుంటే వేరు. గుజరాత్ కూడా దీనికన్నా ఎక్కువ నెంబర్ ఉంది, అయినా ఇవ్వలేదు కదా. సో మరి వాళ్ళే ఇవ్వనప్పుడు ఇలాగా మారాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తే ఖచ్చితంగా వారికి సమయం ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి మాట్లాడాలనుకుంటే సభకు వచ్చి నిర్భయంగా మాట్లాడవచ్చు. క్వశ్చన్ అవర్లో ప్రతిరోజు 2 ప్రశ్నలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తాయి. ఆ క్వశ్చన్ అవర్లో ఆయన దానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని ఏమన్నా ఆయన చెప్పాలి. ఒక వివాహ వేడుక కోసం రావటం, అదే రోజు సుప్రీంకోర్టులో A4గా ఉన్న విజయ్ పాల్, మరి ఆయన అభిషేక్ మను సింఘ్వి అని, మరి ఆయన సీనియర్ అడ్వకేట్, హైయెస్ట్ పెయిడ్ లాయర్ ఇన్ ద కంట్రీ. మరి విజయపాల్ అనే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి మరి ఈరోజు 3వసారి అభిషేక్ మను సింఘ్వి గారు, మరి ఆయన నిజంగా జీతం మీదే ఉంటే
కనీసం ఒక 8 సంవత్సరాల జీతం ఈ బిల్లుకే, ఈ 3 సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్కే ఆయన చెల్లించాలి. మరి అది ఆయనే చెల్లించారా, ఇంకెవరైనా చెల్లించారా అనేది తెలియదు. సుమారు 50-55 నిమిషాల వాద ప్రతివాదనల తరువాత ఈరోజు ఫైనల్గా సుప్రీంకోర్టులో బెంచ్ నెంబర్ 6, మన ఐటెం నెంబర్ కూడా 6 అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఎందుకంటే ఆయన నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను, గుర్తున్న మటుకు చెప్పాలా అని ఇలా రకరకాలుగా మరి ఆయన విన్యాసాలతో పోలీస్ అధికారులని, విచారణాధికారులని చాలా తికమక చేశారు. మరి ఇప్పుడు చూడాలి, మరి ఎన్నాళ్ళ నుంచో సుమారు 2021 మే 14 జరిగింది. మరి ఇప్పుడు 24లో ఉన్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత కేసుకి ఒక స్పీడ్ వచ్చింది. ఇప్పుడు తప్పకుండా ఈ న్యాయ పోరాటంలో నేను నెగ్గుతాను అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. దారుణంగా చిత్రవద చేశారు, చంపాలని చూశారు. ఇవన్నిటికీ కూడా డెఫినెట్గా క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేశాం, అన్నీ సక్రమంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇంకెన్నో అక్రమాలు చేశారు వాళ్ళు. 10 రోజుల ముందు నుంచి కూడబోలుకుని ఆ రోజే ఏదో ఎఫ్ఐఆర్ అయినట్టుగా చిత్రీకరించి, ఒకరోజు ముందే మరి వెహికల్స్ అన్నీ పురమాయించుకున్నారు. కానీ 14వ తారీఖు ఉదయం ఏదో 9 గంటలకు ఏదో రిపోర్ట్ వచ్చిందంట, అలాగే అని చెప్పి 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారంట. మరి అప్పుడు బయలుదేరారంట, వచ్చేసారంట, నన్ను పట్టుకెళ్ళారంట. సో ఇదంతా ఆ డ్రామా ఏదో ఈ రకంగా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు. మరి ఏదైనా తాను ఒకటి తలిస్తే మరి దైవం మరొకటి తెలిసింది. ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసు ఇక్కడి నుంచి స్పీడప్ అవుతుంది. త్వరలో పెద్ద చేపలు ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళందరూ కూడా తెరపైకి త్వరలో వస్తారనే సంపూర్ణ ఆశాభావం నాకుంది. చూద్దాం ఏమవుతుందో. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? గతంలో హైకోర్టుకి వెళ్ళాడు, అక్కడ కూడా ఆయనకి చుక్కెదురైంది. హైకోర్టులో చుక్కెదురైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి అత్యున్నత స్థాయి న్యాయవాదులను పెట్టుకుని, మరి సుప్రీంకోర్టులో ఒక్కోసారి సీనియర్లు రారనే భయంతో రెండో సీనియర్ని కూడా పెట్టుకుంటారు. అది బాగా పెద్ద కార్పొరేట్ కంపెనీలు అలాంటివి. మరి ఈ చిరుద్యోగి కూడా మరి అంతలా పెట్టుకోగలిగాడంటే మరి ఎవరున్నారో చూడాలి. 2 సీనియర్లని గత 3 సార్లుగా సుప్రీంకోర్టులో ఆయన ఎంగేజ్ చేసుకోవటం జరిగింది. ఫైనల్గా తీర్పు అతనికి వ్యతిరేకంగా వచ్చింది. మరి తను మర్చిపోయిన గతాన్ని భగవంతుడు అతనికి గుర్తు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో విజయపాల్ ఉన్నాడు, అందులో సునీల్ కుమార్ కూడా ఉంది కదా, ఆయన దాంట్లో ఇప్పటివరకు ఎట్లాంటి ముందడుగు చేసిన ప్రభుత్వం అట్లాంటి చర్యలు లేదు కదా. ఎక్కడైనా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది.